ఎప్పుడైనా ఇట్లా చిన్న చిన్నగా ఇండ్లల్లో టబ్లల్లో పెంచుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగా టబ్లో ఇట్లా బ్లాక్ టబ్లో వేసేస్తే వస్తుంది. ఏవి తెచ్చుకున్నా మనం విత్తనాలు వేసుకుంటేనైతే వస్తుంది. ఇట్లా చిన్న చిన్నగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాకైతే ఇట్లా గార్డెన్ పెంచుకోవడం చాలా ఇష్టం. ఈ టబ్బులన్నీ నేను శారీస్ ఉంటాయి కదా, పాత శారీస్ నేను వాడేసినవి, ఆ శారీస్తో అయితే ఇట్లా టబ్బులు కొని నేను వీటిలలో చెట్లు పెట్టుకుంటా. ఇదన్నట్టు నా ప్లాను. ఎలా ఉంది నా ప్లాన్? ఎంత వచ్చింది తెల్లగల్లేరు కూర. ఇంకా కొంచెమే హార్వెస్ట్ చేసిన నేను. ఇది ఎట్లా పెంచుకున్నాడు అనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న విత్తనాలు ఇట్లా ఉంటాయి అన్నట్టు. కొన్ని మొలకల కూడా వీకిస్తున్నా. ఇంకా ఎవరెవరికి ఇస్తానో వాళ్ళు ఈ చెట్లు కూడా పెంచుకుంటారని. ఇత్తులతో లేట్ అవుతుంది కదా, అందుకైతే చెట్లు కొన్ని మొలకలు కూడా కొన్ని చెట్లల్లో వేస్ట్గా ఉన్నాయని ఇట్లా పీకేస్తున్నా. చూడండి ఇట్లా పీకేస్తున్నా. ఇది కూడా వాళ్ళు యాగంతా తెంపుకొని ఈ చెట్టు పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి చెట్టు అయితే వస్తుంది. పెంచుకొని మంచిగా ఎంత కోస్తున్నా చూడండి, ఇంతగానం కోసిన అయినా ఇంకా ఉంది. ఇప్పటివరకే జాలు. ఫుల్ ఎండ కొడుతుంది. 9 కూడా అయితలేదు టైం, కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉంది. అందుకే ఇంకా చాలని కొన్ని వాటర్ అయితే పోసి వెళ్తా. ఇంకా ఇదండి మీకు వినిపిస్తుంది కదా ఓంకారం. డైలీ ఇది వినడం కోసమైనా నేను వాటర్ పోయడానికి అయితే మా మిద్దె తోటలోకి వచ్చినట్టుంది. నాకు ఓంకారం వింటూ వాటర్ పోయడం అంటే చాలా ఇష్టం. వినండి మీరు కూడా. మాకు ఇక్కడ పవర్ లూమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సౌండ్ కింది వరకైతే వినిపించదు, పైకి వస్తే మాత్రం క్లారిటీగా బాగా వినిపిస్తుంది. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి,